ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మేము ఉండడం మాకు జోడించినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాం. Thank Pastor Danny for inviting myself and Pastor Paul for being part of the service. ఈ ఆరాధనలో మేము ఉండడానికి మాకు ఆహ్వానించినటువంటి పాస్టర్ డానీకి నన్ను దైవజనులు ఆహ్వానించినటువంటి వారి వందనాలు తెలియజేస్తున్నాం. And I want to thank you for each one of you coming for this meeting. ఈ ప్రార్థనా కూడికకు చేరువచ్చినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. I have a message here and I hope I can finish it up in the time that is allowed. నేను సిద్ధపరచబడినటువంటి వాక్యము దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయంలోగా నేను ముగిస్తానని ఆశిస్తున్నాను. I want to talk to you for a few minutes the benefits of worship. ఆరాధన యొక్క ఆశీర్వాదాల గురించి నేను కొన్ని నిమిషాలు మీతో నేను మాట్లాడతాను. Unfortunately, in our churches we have the wrong idea of worship. మన సంఘంలో చాలా సందర్భాల్లో ఆరాధన గురించి చెడు ఉద్దేశాలు ఎక్కువ ఉన్నాయి. We think come together, sing some songs, that is worship. మనం ఏమనుకుంటామంటే వచ్చి కూడుకుని కొన్ని పాటలు పాడితే ఆరాధన అయిపోయిందని అనుకుంటుంటాం. When you study the Bible, worship is more than that. వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఆరాధన దానికన్నా ఉన్నతమైంది. Every time when you see in the Bible when somebody worships God, బైబిల్లో మనం చూసిన ప్రతిసారి ఎవరైనా ఒక ఆరాధన చేసినప్పుడు number one, they understood who God is. మొదటిగా అసలు దేవుడు ఏమై ఉన్నాడో వారు అర్థం చేసుకున్నారు. That means they understood God is above everyone. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అందరికన్నా ఉన్నతమైన వాడని వారు అర్థం చేసుకున్నారు. They understood that He is Almighty. ఆయన సర్వశక్తుడు అని అర్థం చేసుకున్నారు. He is the Almighty Creator God. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు అని అర్థం చేసుకున్నారు. Because they understood how good and how big He is. ఆయన ఎంత మంచివాడు ఎంత పెద్దవాడో అర్థం చేసుకున్న దాన్ని బట్టి The people that are worshiping God, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారందరూ they lowered themselves before this great God. ఈ గొప్ప దేవుని ఎదుట తమను తాము వారు తగ్గించుకుంటూ ఉన్నారు. A lot of times you don't hear a lot of loud music or loud things when it comes to worshiping God. చాలా సార్లు మనం దేవుని ఆరాధించడం అని అంటే ఏదో పెద్ద పెద్ద శబ్దాలు పెద్ద పెద్ద మాటలు ఇలాంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. A lot of times it is very quiet, submitting a person before the mighty hand of God. సర్వశక్తుడైనటువంటి దేవుని ఎదుట తమను తాము అప్పగించుకోవడం మాత్రం చాలా సార్లు తప్పుగా కనబడుతూ ఉంటుంటుంది. As a matter of fact, the more you understand how great this God is, ఈ దేవుడు ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి you feel like you're very small and small and small. మనకి ఏమనిపిస్తారో తెలుసా, ఆయన ఎదుట నేను కొద్దివాడిని అని మనకు అనిపించాలి. So that should be the attitude we have when we worship our God. మన దేవుని ఆరాధించినప్పుడు మనకు ఉండాల్సినటువంటి విధానం ఇదండి. When you come to the book of Isaiah, you see the year that King Uzziah died, he saw the great and mighty God in chapter 6. రాజైన ఉజ్జియా మృతి నొందినటువంటి సమయంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. And also when you come to the book of Revelation, you see John in the Patmos island, he worshipped this great God. అలాగే పద్మసు ద్వీపంలో అపోస్తలుడైనటువంటి యోహాను ఒక దర్శనాన్ని చూసి దేవుని ఆరాధించాడు. What did he do when he saw the mighty hand, the mighty king that sits on the throne? ఆయన సింహాసనం మీద ఆసీనుడైన సర్వశక్తుడైనటువంటి ఆ దేవుని చూసినప్పుడు వారు ఏం చేశారు? Bible says he fell down before him and he worshipped him. వాక్యం అంటుంది ఆయన ఎదుట వారు సాష్టాంగపడిపోయి దేవుని ఆరాధించారు. So when we worship our God, మన దేవుని మనం ఆరాధించినప్పుడు we should have that attitude. God is so big and powerful and I'm nothing and nobody before him. దేవుడు చాలా ఉన్నతమైన వాడు, గొప్పవాడు, ఆయన ఎదుట నేను దేనికి సరిపడమని అర్థం చేసుకోవాలి. In the Bible, that kind of worship is promised certain benefits. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అటువంటి ఆరాధన ఆశీర్వాదాలతో నింపబడిందండి. That means a person who worships God sees God as the Almighty and he sees himself as so little. సర్వశక్తుడైనటువంటి దేవుని సర్వోన్నతుడిగా చూసినటువంటి వ్యక్తి తనను తాను తక్కువగా చూసుకుంటాడు. When you worship God like that, there are benefits in that worship. అలా మనం దేవుని ఆరాధించినప్పుడు ఆ ఆరాధనలో ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. A lot of times we miss out on the benefits of the worship. మనం చాలా సార్లు ఆరాధనలో ఉన్న
ఆశీర్వాదాలు తెలియక మనం కోల్పోతున్నామండి. Because we sing songs, but our heart is not where it should be. ఎందుకంటే మనం చాలాసార్లు ఏదో మనం వస్తుంటాం, పాటలు పాడుతుంటాం, కానీ మన మనస్సు మాత్రం ఉండాల్సిన విధానంగా లేదు. Our mouth is moving, మన యొక్క పెదాలు కదులుతున్నాయి, but there is no movement in our heart. కానీ మన హృదయంలో ఎటువంటి కదలికలు లేవు. I have 4 children. నాకు 4 పిల్లలు ఉన్నారు. My children are not angels. నా యొక్క పిల్లలు అంత దూతలేం కాదు. When they were born, I thought they were angels. వాళ్ళు పుట్టినప్పుడు నాకేమనిపించింది అంటే ఎంత మంచి అందమైనటువంటి దూతలు పుట్టారు అనుకున్నాను నేను. But as soon as they started walking and started talking, వాళ్ళు నడవడము మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత I realized my children are not angels. అప్పుడు నాకు అర్థమైంది దూతలు కాదురా బాబు అని నాకు అర్థమైంది. అప్పుడు They lied. వాళ్ళు అబద్ధాలు ఆడారు. They disobey sometimes. వాళ్ళు చాలాసార్లు నాకు అవిధేయత చూపించారు. They have rebellious attitude. వాళ్ళకి తిరుగుబాటు స్వభావం కనపరచబడింది. And they do the things that I asked them. They don't do the things that I asked them to do. నేను చేయమని చెప్పినటువంటి పనులు వాళ్ళు చేయకుండా ఉన్నారు. So as a father, sometimes I have to discipline them. తండ్రిగా కొన్నిసార్లు నేను వారిని క్రమశిక్షణ పరచాల్సి ఉన్నది. By the way, when you do it properly, a proper disciplining is approved by the Bible. అంటే ఇక క్రమశిక్షణ పెట్టడం అనేటువంటిది వాక్యానుసారమైనప్పుడు అది మంచిదే. Bible says it is okay to spank your children when it is done properly. వాక్యం ఏమంటుందంటే పిల్లలను కొట్టడం తప్పులేదు, అది సరైన క్రమంలో చేయాలి. You cannot physically abuse them. అంటే వారిని దూషించడం కాదు, but you have to do it properly. దాన్ని ఒక సరైన విధానంలో చేయాలి. So after the disciplining, ఈ క్రమశిక్షణ అంతటి తర్వాత I normally talks to them. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు and I explain it to them. Hey, listen, why did you get the spanking, or why did you get the disciplining? నేను వాళ్ళని కొట్టిన తర్వాత వాళ్ళని క్రమశిక్షణ పెట్టిన తర్వాత అప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతూ నీకు తెలుసా అసలు నేను ఎందుకు కొట్టాను తెలుసా అని మాట్లాడతానండి. I'm trying to explain it to them why they are getting the spanking or the disciplining. వారు ఎందుకు ఇలాగా నా చేత ఇక కొట్టబడుతున్నారు, క్రమశిక్షణ పరచబడుతున్నారు అనేది నేను వారికి అర్థం అవడానికి నేను ప్రయత్నం చేస్తాను. Sometimes they're angry at me at that time. కొన్నిసార్లు వాళ్ళు ఆ సమయంలో నా మీద కోపగించుకుని ఉంటారు. And you can see their eyes moving back and forth and left and right. అప్పుడు వాళ్ళ యొక్క కళ్ళు ఎట్లుంటాయంటే ఇడు తిరుగుతే ఏ చుట్టూ తిరిగేస్తూ ఉంటాయి. And you can see them looking somewhere else. They're not looking at me in my eye. అప్పుడు నా కళ్ళల్లో చూడకుండా ఎటో చూస్తూ ఉంటారు వాళ్ళు. That simply means దాని యొక్క అర్థం ఏంటంటే every word that I say, నేను మాట్లాడే ప్రతి మాట is not going in here. వారి యొక్క చెవుల్లోకి వెళ్ళడం లేదు, It is going above their head. వారి తల నుంచి అలా వెళ్ళిపోతుంది అని నాకు అర్థమవుతుంది. That is similar to sometimes our worship in the church. సంఘంలో కొన్నిసార్లు మన ఆరాధన కూడా అలాగే ఉందండి. Just like the children are not listening and understanding the purpose. అంటే పిల్లలు మాట విని అర్థం చేసుకోనట్టుగానే our mouth is moving, we are making the motions, we are singing, we are making loud noise, that's about it, but our heart is far away from worshiping. మన పెదాలు కదులుతున్నాయి, మనం కదులుతున్నాము, చప్పట్లు కొడుతున్నాము, కానీ మన హృదయము ఎక్కడో దేవునికి దూరంగా ఉంది. Just like my children do not have their heart for my instructions at that time. నా పిల్లలు నా మాటలకు నా యొక్క మాటలకు శ్రద్ధ లేనట్టుగానే our heart is far away from God when we sing and when we worship God. మనం దేవుని ఆరాధించినప్పుడు మన హృదయము కూడా దేవునికి దూరంగా ఉంటా ఉన్నది. And because of that we cannot receive the benefits and the blessings that we are supposed to receive when we worship God. అందుకే మనం దేవుని ఆరాధించినప్పుడు మనం పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. I want you to look at a few verses. కొన్ని వాక్యాలు మనం చూద్దాం. John chapter 4 verse number 24. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. Most of us probably know this verse by heart. మనలో చాలా మందికి ఈ వాక్యం కంఠత వాక్యం అయి ఉండొచ్చు. Then I want somebody to look at Revelation chapter 5 verse number 12. ఈ వాక్యం తర్వాత ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం 12వ వచనం కూడా తర్వాత తీసుకుంటుంది. Then Philippians chapter 2 verses 9 through 11. ఇంకొకరు ఏం చేస్తారంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 తెరిచి ఉంచండి. Then we are going to look at John chapter 5 verse 23. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చూద్దాం. Then we are going to look at Jeremiah chapter 32 verse number 30. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 32
12వ అధ్యాయం 39వ వచనాన్ని చూద్దాం. Then we are going to look at finally Hebrews chapter 10 verse number 25. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. You may say, sir, these are too many verses to read in one more service. మీరు అయ్యా ఒక్క వాక్యంలో ఇన్ని వచనాలు ఎట్లా చదువుతుంటే చాలా ఎక్కువ కదా మీరు అనొచ్చు. Even if you don't hear anything about my message, మీరు నా సందేశం ఏది వినకపోయినప్పటికీ at least people get to hear the word of God read at least one word. అండ్ ఇక చదవబడిన వాక్యాన్ని బట్టి అయినా మీరు సందేశాన్ని పొందుకుంటారు. Okay, brother, read John chapter 4 verse number 24. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటారు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. Amen. Revelation chapter 5 verse number 12. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. Amen. Philippians chapter 2 verses 9, 10 and 11. ఫిలిప్పీలు 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. ప్రతివాని నాలుకైన తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. Let's look at John chapter 5 verse number 23. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. అందరూ కుమారుని కనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని కనపరిచిన వాడు ఆయనను పంపిన తండ్రిని కనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. Amen. Jeremiah chapter 32 verse number 39. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 39వ వచనము. మరియు వారికి వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్టు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. Now we are going to look at Hebrews chapter 10 verse number 25. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాం. అందరూ మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పాలని ఆలోచించము. Amen. So we as Christians, we are called to worship God throughout the Bible. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతట్లో క్రైస్తవులుగా మనం దేవుని ఆరాధించడానికి ఏర్పరచబడ్డామండి. It is a command, not a suggestion for you as a Christian to come together and worship God. క్రైస్తవులుగా మనం దేవుని యొద్దకు సమీపించి దేవుని ఆరాధించడం అనేటువంటిది అది ఒక ఆజ్ఞ ఉన్నది. It is not for the benefit of the pastor. ఏంటి ఆ దైవజనులకు ఏదో ఉపయోగమని కాదు ఇది. It is not the benefit of anybody else. ఏంటి మరి ఎవరికో ఇది ఆశీర్వాదం అని కాదు. It is for your benefit and your family's benefit that you are supposed to worship ఇది God. నీకు నీ కుటుంబ సభ్యులు ఆశీర్వదించబడి వారు అభివృద్ధి నొందుటకు ఇది నీకు ఆశీర్వాదకరమైంది. All the times the pastors will preach and say, please come to worship service. చాలా సార్లు దైవజనులు వాక్యం బోధించయ్యా ఆరాధనకు రండి అని చెప్తూ ఉంటారు. Please come to worship service. అయ్యా దయచేసి ఆరాధనకు రండి అని చెప్తూ ఉంటారు. You know what people think? కానీ జనాలు ఏమనుకుంటారో తెలుసా? This pastor wants to have a lot of people in his church. ఈ అయ్యగారు ఎప్పుడు చూసినా ఇక సంఘంలో ఎప్పుడు ఎక్కువ మంది జనాలు ఉండాలని ఆశపడతాడు. ఎందుకు ఏది చెప్తుంటారు అని అనుకుంటారు. And some people even think the pastor wants to get a big offering in his church. That's the reason he's asking people to come. కొంతమంది ఏమనుకుంటారంటే జనాలు ఎక్కువ వస్తాయి అయ్యగారు కానుకలు ఎక్కువ వస్తాయి అందుకే పంట రండి అంటున్నాడు అయ్యగారు అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. Some people think pastor wants to build a huge empire here. That's the reason he wants all the people to come. కొంతమంది అనుకుంటారంటే అయ్యగారు ఏదో పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నట్టున్నాడు అందుకే అందరిని రండి అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. Some people think pastor wants workers in the church to do the Sunday school and do the youth ministry. That's the reason he's asking people to come to church. కొంతమంది అనుకుంటారు ఆయన అయ్యగారికి సండే స్కూల్ నడిపిస్తాం కానీ లేకపోతే యూత్ మీటింగ్ నడిపిస్తాం ఎవరు లేరు మేమే కావాలి అందుకే రమ్మన్నాడు ఏమనుకుంటారు కొంతమంది. And you think a pastor has no right and authority to demand that, so you sit home.
మనం ఏమనుకుంటామంటే మమ్మల్ని అయ్యగారు పిలవాల్సినంత అవసరం ఏముంది, ఆయన పిలిచేంత హక్కు లేదని మనం ఇంటికాడ కూర్చోబోతుంటాం. I'm not going to give money to church. నేను మందిరానికి కానుక ఇవ్వను. I'm not going to make that church big with my presence. నా యొక్కటువంటి డబ్బు చేత నేను ఇంకా సంఘాన్ని ఏదో పెద్ద చేయను. నేను I'm not going to go to that church because he might ask me to do something in the church. మా మందిరుడు ఏదో చేయమంటున్నారు కాబట్టి పాస్టర్ గారు పద్దాకి ఏదో పరిచయం అప్పచెప్తున్నారు కాబట్టి నేను I'm going to తెచ్చుకోను. skip the church because he might ask me to teach a Sunday school ఏ class. పద్దాకి వచ్చినప్పుడల్లా సండే స్కూల్ చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలి అన్నారు కాబట్టి నేను చర్చికి వెళ్ళను. I'm going to sit at my home and I'm going to skip the worship service. నేను ఇంట్లో కూర్చుంటాను, ఆరాధనకి వెళ్ళను అని చెప్పేసి అనుకుంటాం. And then when you get sick, ఆ తర్వాత మనం బలహీనత పొందినప్పుడు, or when you have a family problem, ఆ తర్వాత కుటుంబంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చి పడినప్పుడు you come to the friend and ask, Pastor, please pray for me. అప్పుడు ఇక్కడ బలిపేట దగ్గరికి వచ్చి అయ్యారు మా కోసం ప్రార్థన చేయండి అయ్యారు అని అప్పుడు అడుగుతాం. You know, most pastors are very good actors. అంటే చాలా మంది సేవకులు కూడా బాగా నటించగలరు. We are very good actors. మేము బాగా నటించగలం. We haven't seen you 6 months in the church. మిమ్మల్ని 6 నెలలు మాకు మందిరంలో మీరు కనబడకపోయినా And when you come and ask us to pray for you, మీరు మా దగ్గరికి వచ్చి అయ్యారు ప్రార్థన చేయండి అని అడిగిన వెంటనే we have a big, beautiful smile on our face. మా ముఖాల మీద ఒక చక్కని చిరునవ్వును మేము చూపిస్తూ We look at you మీ వైపు చూసి and we ask you, what is your problem? మేము మీకున్న సమస్య ఏంటి అని అడుగుతాం. Why do you want the prayer? ఎందుకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు, ఏంటి అవసరత? Pastor, a lot of financial problem. అయ్యగారు ఆర్థికంగా బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయండి. Every one of my children, they are getting sick. మా పిల్లలందరూ ఒక తర్వాత ఒకళ్ళ బలహీనతలు వస్తున్నాయి. Family problem, husband and wife, we are always fighting. కుటుంబ సమస్యలు, ఎప్పుడు చూసినా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. We have problem with our neighbors too. మా యొక్క పొరుగు వారిని బట్టి కూడా మాకు సమస్యలు వస్తున్నాయి. And because of that, I need your prayer. అందుకే అయ్యగారు మా కోసం ప్రార్థన చేయండి. And we would put a big, beautiful smile on our face. అప్పుడు మనం కూడా చక్కగా అయ్యగారు గారు చెప్పేటప్పుడు చక్కగా నవ్వుతా ఉన్నట్టు మేము And we will నవ్వుతూ pray for ఉంటాం. you. When we pray, we are praying sincerely. మేము ప్రార్థన చేస్తాం, కానీ ఒకటి ప్రార్థన చేసేటప్పుడు యథార్థంగా చేస్తాం. We are asking God to bless you and remove your problems and bring the blessings into your life. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి, మీ సమస్యలను తొలగించాలి, మీ జీవితంలో సమాధానం తీసుకురావాలని యథార్థంగా అయితే ప్రార్థన చేస్తాం. But deep down in our heart, we know the reason why you have those problems. కానీ మా హృదయంలో మాకు తెలుసండి అసలు ఇన్ని సమస్యలు మీ జీవితంలో రావడానికి గల కారణం ఏంటో మాకు తెలుసు. The basic problem is that you are disobeying God and His commands. అసలు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే దేవుని ఆజ్ఞకు మీరు లోబడడం లేదు. So even if we tell you you are disobeying God, దేవునికి మీరు తిరుగుబాటు చేస్తూ దేవునికి లోబడమని మీరు చెప్పినా కూడా you're not going to listen to us. మీరు వాటిని వినరు, పట్టించుకోరు. But when the problem comes, కానీ సమస్యలు వచ్చినప్పుడు you come and ask for our prayer. అప్పుడు చేయగా ప్రార్థన చేయండి అని అడుగుతారు. Your friend, Bible says, as Christians, we are supposed to come together and worship God. బైబిల్లో వాక్యం ఏమిటంటే వీళ్ళరా మనం అందరం కూడా కలిసి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించాలి. Some people say, I can worship God even sitting at my home. కొంతమంది ఏమంటారంటే ఏమంటే అయ్యగారు మేము ఇంటికాడ కూర్చొని కూడా ఆరాధన చేయగలుగుతాం అని అంటారు. I don't have to go to church for worship. నేను ఆరాధన చేయడానికి మందిరానికి ఎందుకలా మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Show me one place where God says church service can be replaced with the worship service you have in your home. మీరు ఎప్పుడైనా వాక్యం అంతా కూడా మీరు చూడండి, ఎక్కడైనా ఆరాధన చర్చికి వెళ్ళకుండా ఇంటికాడ కూర్చొని ఆరాధించవచ్చు అని చెప్పేసి ఎక్కడైనా Church worship service is very important. మందిర ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. When you have a prayer meeting in your house as a family, or you call some people, that does not replace the worship service. అంటే మీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు సంఘాన్ని రమ్మని ఇంటికాడ కూర్చొని ఆరాధన చేయడం అనేది మందిరంలో ఆరాధించింది కాదది. There is another group of people. ఇంకో కొంతమంది ఉంటారు, they spend too much time in the church. I don't have that kind of time to spend in a church. కొంతమంది అంటారంటే మందిరంలో బోర్డు అంత టైం అయిపోతుంది అంటే అంతసేపు మందిరంలో కూర్చొని ఆరాధన చేయాలి మా వల్ల కాదండి అని అంటారు కొంతమంది. You act like your time is more valuable than the rest of us. మీరు ఏమనుకుంటారంటే మా టైం చాలా విలువైంది, వేరే వాళ్ళు ఎవరికి టైంతో పని లేనట్టుంది, మా టైం మా సమయం మాకు చాలా విలువైందని అనుకుంటుంటారు. But honestly, you're not doing anything important. You're sitting home and watching TV, or maybe looking at the YouTube. కానీ నిజం చెప్పాలి అని అంటే మీరు ఇంటికాడ కూడా ఏం చేస్తారంటే అయితే టీవీ చూస్తారా లేదా యూట్యూబ్ చూసుకుంటా కూర్చుంటారు. But you act like your time is very valuable. You cannot spare 2 hours, 3 hours for a worship service. కానీ మందిరంలో 2 గంటలు 3 గంటలు పెట్టాలంటే అమ్మో మా టైం ఎంత విలువైంది పోతుంది అన్నట్టు మీరు ప్రవర్తిస్తారు. How many of you know how many Sundays there are in a year? 1 కానీ year. మీరు ఎంతమంది తెలుసు ఒక సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉన్నాయి?
How many Sundays? ఒక సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి? 52. 52 ఆదివారాలు. 52 Sundays. 52 ఆదివారాలు. Suppose you spend 3 hours one Sunday. ఒకవేళ ఉదాహరణకి ఒక ఆదివారం మీరు 3 గంటలు దేవుని మందిరంలో సమయాన్ని వెచ్చించినట్లయితే 52 Sundays, 3 hours. అంటే 52 ఆదివారాలు 3 గంటలు. You know how many hours is that? అంటే మొత్తం ఎంత అవుతుందో తెలుసా? 156 hours. 156 గంటలు. From January to December, an average person spend about 156 hours in church. అండ్ జనవరి మొదలుకొని డిసెంబర్ వరకు సాధారణంగా ఒక వ్యక్తి దేవుని మందిరంలో తను గడిపేటువంటి సమయము 156 గంటలు. You spend 365 to 440 hours to eat, to drink in a year. అండ్ ఒక సంవత్సరం మీరు తినడానికి 365 గంటల నుంచి 440 గంటలు మీరు తినడానికి తాగడానికి సమయాన్ని వెచ్చిస్తుంటారు. Some of you spend more time than that. కొంతమంది దానికంటే ఎక్కువ టైం కేటాయిస్తుంటారు. But to church, you spend 156 hours 1 year. దాని మందిరానికి ఒక సంవత్సరానికి 156 గంటలు. Approximately 2,555 to 3,285 hours to sleep 1 year. ఒక సంవత్సరం మనం ఎంతసేపు పడుకుంటామో తెలుసా? ఇంచుమించు 2,555 గంటల నుంచి 3,285 గంటల దాకా మనము పడుకుంటూ ఉంటుంటాం. Some of you still, that's not enough for you. మీరు కొంతమందికి అది కూడా సరిపోదు. So you spend about 3,000 hours to sleep. ఇంచుమించు మీరు పడుకోవడానికే 3,000 గంటలు పెడుతున్నారు. About 450 hours, 440 hours to eat, drink, and to in a year. అంటే సంవత్సరంలో తినడానికి తాగడానికి 450 గంటలు మీరు పెడుతున్నారు. But you still complain about spending 156 hours in a church for a year, and you think that is too much. వాళ్ళు ఏమంటారంటే ఒక సంవత్సరం 156 గంటలు దేవుని మందిరంలో ఉండి ఆరాధించడానికి మాత్రం కంప్లైంట్లు, ఫిర్యాదులు, అయ్యగారు టైం ఎక్కువ తీసుకుంటున్నారు అంటారు. You know, some people, when they wake up on Sunday morning, అంటే కొంతమంది ఆదివారం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు తెలుసా? you know what is their prayer? అసలు వారి యొక్క ప్రార్థన ఏంటంటే, Most people, when they wake up on Sunday, pray, "Dear God, help me to go to church and worship God and give me a wonderful time in the church." చాలా మంది అయ్యా నేను ఆదివారం నిద్ర లేచిన తర్వాత ప్రభువా నేను మందిరానికి వెళ్ళడానికి చక్కగా ఆరాధన చేయడానికి నాకు సమయం ఇవ్వయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటారు. Some people wake up on Sunday morning కొంతమంది అయితే ఆదివారం ఉదయాన్నే నిద్ర లేచి and they pray, "Dear God, give me an excuse why I cannot go to church అయ్యా tonight, నేను ఈ రోజు మందిరం కలగకుండా ఉండాలంటే ఏ సాకు చెప్పాలో నాకు నేర్పించయ్యా అని అడుగుతారు. so that I don't have to go to church." నేను మందిరానికి వెళ్ళకుండా తప్పించుకోవచ్చు. Those of you use that excuse every Sunday. ప్రతి ఆదివారం ఇటువంటి యొక్క సాకులు చెప్పేట్టున్నారు. You might as well write it down on a piece of paper every Sunday, the excuse that you use. మీరు ఉపయోగించినటువంటి యొక్క సాకులన్నింటినీ కూడా ఒక పేపర్ మీద రాసుకున్నట్టు పోయినట్లయితే, Otherwise, Pastor might catch you because you said the same excuse last మీరు time. రాసుకోవడం మంచిది. లేకపోతే ఏదో ఒకసారి అయ్యగారి కారణం దొరికిపోతారు మీరు చెప్పే అబద్ధం. Oh, Pastor, terrible headache. కొన్నిసార్లు ఏమంటారంటే అయ్యగారు గట్టిగా తలనొప్పి ఉందండి, Pastor, stomach pain. కడుపులో నొప్పి అండి, Pastor, my nose hurts. నా ముక్కు బాగా నొప్పి వస్తుందండి, Pastor, my knee hurts. నా మోకాలు నొప్పి వస్తున్నాయండి. If you are not careful, you are going to repeat the same excuse. So write it down on a piece of paper so that you don't repeat the same thing again and ఇవే again and ఇవే again. మీరు పద్దాలు చెప్పకుండా మీరు చెప్పే సాకులు ఒకసారి రాసుకున్నారు అనుకోండి, ఇంకోసారి వేరే చెప్తాను మీరు. You know other religions. అండి ఇతర మతస్థులు మనం చూసినట్లయితే They don't look for excuse why they should be worshiping. అండి ఆరాధన చేయడానికి లేదా పూజ చేయడానికి వాళ్ళు ఎటువంటి సాకులు అయితే ఎత్తుకోరు. వాళ్ళు They don't. ఎత్తుకోరు. When that time comes, they get ready and they walk or they take the car or whatever it is and they go and worship. సమయం వచ్చినప్పుడు వాళ్ళు లేచి చక్కగా వారి కారు కానివ్వండి ఏదైనా తీసుకుని వెళ్ళి వారి యొక్క పనులు వారి పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. But for us as Christians, కానీ క్రైస్తవులుగా మన దగ్గరకు వచ్చేసరికి
We look for every excuse in the book to see if we can skip a church service. మందిర ఆరాధనను మానడానికి ఎన్ని రకాల సాకులు అన్ని ఎత్తుకేస్తాం. And we still believe we are worshiping the real God. మనం ఇంకా మనం ఏం నమ్ముతాం అంటే మనం నిజమైన దేవుని ఆరాధించేస్తున్నాం నమ్ముతాం. We believe we are worshiping the living God. జీవం గల దేవుని ఆరాధిస్తున్నాం నమ్ముతుంటాం. And we know we are worshiping the all-powerful God. సర్వశక్తుడైన దేవుని ఆరాధిస్తున్నామని మనకు తెలుసు. But we look for every excuse possible. కానీ ఎన్ని అవకాశాలు దొరికితే అన్ని అవకాశాల్లో సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాం. And let me give you some benefits for worshiping God. ఆరాధించడంలో ఉన్నటువంటి కొన్ని ఆశీర్వాదాలు నేను మీకు చెప్తాను. Number one, worshiping God brings the presence of Jesus in your life. ఒకటి మన దేవుని ఆరాధించడం వలన యేసుక్రీస్తు వారి సన్నిధి మన జీవితంలోనికి వచ్చుద్ది. When I worship God, నేను దేవుని ఆరాధించినప్పుడు whether I'm in the church or whether I'm in by my own self, నేను మందిరంలో ఉన్నా కూడా లేకపోతే నాకుగా నేను ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా when my heart is in the right place and when I can see my God in the right place, నా హృదయం సరైనదిగా ఉన్నప్పుడు నేను దేవుడిని సరైన రీతిలో నేను చూస్తూ ఉన్నప్పుడు when I humble myself before this Almighty ఆ God, సర్వశక్తులైన దేవుని ఎదుట నన్ను నేను తగ్గించుకుని when I worship this God, I feel and I know the presence of Jesus in my life. నేను దేవుని ఆరాధించినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి నా హృదయంలో నా జీవితంలో అనుభవిస్తుంటాను. Let's look at Revelation chapter 22, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయాన్ని చూద్దాం. verses 3 and 4. 3-4 వచనాలు. John is able to see in the vision the great paradise that is about to come. అంటే రాబోతున్నటువంటి గొప్ప పరదేశుని దర్శనంలో యోహాను చూశాడు. And he saw a great chair there, where a great throne where Jesus is being seated there. యేసుక్రీస్తు వారు ఆసీనుడైనటువంటి ఒక గొప్ప సింహాసనాన్ని చూశాడు. And that's what John sees. Somebody read verses 3 and 4. ఇక మీదట 3-4 వచనాలు చదవండి ఎవరన్నా. ఇక మీదట శాపగ్రస్తమైన దేనియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల్లో యందుండును. Amen. Amen. So John, in his vision, he is seeing the great throne where Jesus is seated. యోహాను తన దర్శనంలో యేసుక్రీస్తు వారు ఆసీనుడైన సింహాసనాన్ని చూశాడు. And he sees all the born again, redeemed the children of God fall down before him worship. దేవుని యొక్క నుండి చేత విమోచించబడినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా సింహాసనం ఎదుట సాష్టాంగపడ్డాన్ని చూశారు. And John was about to fall down worship in verse number 8. 8వ వచనంలో చూసినట్లయితే యోహాను సాష్టాంగపడి నమస్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా But the angel who showed the vision to John, యోహానుకు దర్శనాన్ని చూపించినటువంటి ఒక దేవదూత, hey John, don't worship me, I'm simple angel before God. యోహాను నేను దేవుని ఎదుట ఒక సామాన్యమైన దూతను, దయచేసి నాకు నమస్కరించమాకు. I'm not the one supposed to be worshipped here. నేను కాదు నమస్కరించబడాల్సినది ఇక్కడ. Verse number 8 and 9, the angel speaks to John, said, don't worship me, worship the one that sits on the throne. 8-9 వచనాల్లో ఇక దేవదూత అంటుంది, నన్ను కాదు నువ్వు నమస్కరించాల్సింది ఆయనకు నమస్కరించు. Oh, the wonderful host of angels in heaven say, ఏంటి పరలోక దూత సమూహం సైన్యము చెబుతున్నమాట. they have abilities that we, the human beings, do not have. ఏంటి మనకు లేని సామర్థ్యాలు వారికి ఉన్నప్పటికీ కూడా They stand close to God in the heavens. ఏంటి పరలోకమందు వారు దేవునికి సమీపంగా ఉన్నటువంటి వారు. They have the wings and they worship God day and night. ఏంటి వారికి రెక్కలు కలిగి ఉండి వారు ఎప్పుడు కూడా రాత్రి పగలు దేవుని ఆరాధిస్తూ They ఉన్నారు. have special command and orders from God to minister. ఏంటి దేవుని చేత గొప్ప ఆజ్ఞలు పొందుకుని పరిచయం చేస్తూ ఉంటారు దేవదూతలు. Angels are immortal creatures and they are special to God. ఏంటి ఇక దేవదూతలు అక్షయమైనటువంటి వారు, వారు దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి అయి But ఉన్నారు. there is a big difference between angel and the human being. ఏంటి ఇక దేవదూతలకు మనుషులకు ఒక వ్యత్యాసం అయితే ఉన్నది. Angels could never understand what has happened on the Calvary. ఏంటి ఇక దేవదూతలకు అర్థం కాదు ఏంటో తెలుసా, శిలువలో ఏం జరిగిందో వారికి అర్థం కాదు. Angels never needed somebody dying on the cross for them. ఏంటి ఇక శిలువలో ఒక దేవదూతల కొరకు చనిపోవాల్సిన అవసరం లేదు. But you and I, we are born in sins and lived in sins and we are going to die in కానీ sin. నీవు నేను పాపంలో జన్మించాము, పాపంలో జీవించాము, పాపంలో చనిపోతూ ఉన్నాం. We needed the Calvary and the blood on the cross. మనకు శిలువలో ఒక రక్తము చిందించబడాలి, మనకు శిలువ కావాలి. If you are really and truly born again believer today, ఈ రోజు నిజంగా నువ్వు తిరిగి జన్మించిన విశ్వాసమైనట్లయితే you know the power of the blood on the cross of కానీ Calvary. యేసుక్రీస్తు వారి శిలువలో కాచిన రక్తం యొక్క విలువ శక్తిని తెలుసుకుంటే You have experienced the blessings of God in a unique
way. ఒక దేవుని యొక్క ఆశీర్వాదం ఒక ప్రత్యేకమైన మార్గంలో మనం అనుభవిస్తూ వస్తాం. That means you and I, as human beings, we have a greater responsibility to దాని అర్థం ఏంటంటే మానవులుగా మనం దేవుని ఆరాధించే ఒక బాధ్యతను మనం కలిగి ఉన్నాం. In heaven, we are going to worship God. పరలోకంలో మనం దేవుని ఆరాధించే బాధ్యతను కలిగి ఉన్నాం. Some people think I'm saved, I'm going to go to heaven, I will worship God when I get to heaven. కొంతమంది ఏమనుకుంటారంటే నేను రక్షించబడిపోయాను కదా, ఆరాధన అక్కడికి వెళ్ళే చూసుకున్నాను, పరలోకంలో చేసుకుంటాను ఆరాధన అనుకుంటుంటారు కొంతమంది. Let me live my life in this earth, let me worship when I get there. ఈ భూమి మీద నా జీవితాన్ని జీవించండి, అక్కడికి వెళ్ళాక ఆరాధన చేసుకుంటాను అనుకుంటారు. You're missing out a lot of blessings. మీరు చాలా ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నారు. What is the presence of Jesus in your life? అండి యేసు క్రీస్తు వారి యొక్క సన్నిధి మీ జీవితంలో ఎక్కడ ఉంది? But nobody is there to comfort you in the midst of the problem. నీకున్న సమస్యల్లో నిన్ను ఓదార్చేవారు నీకు లేకపోతే You call on Jesus and say, would you please help me? యేసయ్యా నాకు సహాయం దయచేవా అని అడిగినట్లయితే, when there are no ways or there are no options to move forward, you cry out to God and say, God, please help me. నువ్వు వెళ్ళడానికి, నువ్వు సాగిపోవడానికి ఎటువంటి అవకాశం నీకు లేనప్పుడు యేసయ్యా నాకు సహాయం దయచేవా అని అడిగినప్పుడు, when all the doors are closed in front of you and there is no way for you to move forward, నీ ఎదుట you cry out to మార్గాలన్నీ God. మూయబడిపోయి ఉన్నప్పుడు, నువ్వు వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు, దేవా నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు, You cry before God and say, God, I worship you today. I'm asking you to help me today. నేను నిన్ను ఆరాధిస్తున్నాను నాయనా, దయచేసి నాకు సహాయం దయచేవా అని మీరు అడిగినట్లయితే, And when God finally opens the door for you, దేవుడు ఖచ్చితంగా నీ కొరకు ఒక మార్గాన్ని తెలుస్తాడు. you feel the presence of Jesus in your life. మీ జీవితంలో దేవుని యొక్క సన్నిధానాన్ని మీరు అనుభవించగలుగుతారు. No angels can understand that. ఏ దేవదూతకు ఆ యొక్క సన్నిధిని గురించిన విలువ అర్థం కాదు. Nobody else in this world can understand that, only the children of God. ఈ లోకంలో ఎవరికి అర్థం కాదండి, దేవుని బిడ్డకు మాత్రమే ఆయన సన్నిధి యొక్క విలువ అర్థమవుతుంది. That is the reason we ask you to come together and worship Jesus. అందుకే మీరందరూ కూడా వచ్చి యేసుని ఆరాధించాలని చెప్తూ ఉంటాం మేము పద్దాక. Number two, worship removes the curse in your life. రెండవది, ఆరాధన మీ జీవితంలో ఉన్న శాపాన్ని కొట్టివేస్తుంది. Revelation chapter 22 verse number 3. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. Again, John is seeing the great heaven and he sees how the nature of the people that are worshiping him. యోహాను పరలోకములో దేవుని ఎలా ఆరాధిస్తున్నారో ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క సంఘటన అంతటిని కూడా దర్శనంలో చూసి, Somebody read verse number 3. 3వ వచనం చూడండి. All the curses have been removed from the people that are worshiping God. అక్కడ దేవుని ఆరాధిస్తున్న వారందరి జీవితంలో నుంచి శాపము కొట్టివేయబడి ఉన్నది. Your friend, as we live in this world, స్నేహితులారా, ఈ లోకంలో మనం జీవిస్తుండగా there are at least 7 different curses mentioned in this Bible. అండ్ ఇక బైబిల్ అంతటిలో కూడా వ్యత్యాసంగా 7 రకాలైన శాపాల గురించి తెలియజేసింది. Most of those curses come as the result of our actions and our behavior. ఎక్కువగా ఈ శాపాలన్నీ కూడా మన ప్రవర్తనను బట్టి, మన చర్యలను బట్టి వస్తూ ఉంటాయి. God is not interested in cursing your life. దేవుడు మీ జీవితాన్ని శపించాలనే ఉద్దేశం కాదండి. But God is interested in delivering you from the curses and protecting you from the ఈ curses. శాపం నుంచి మిమ్మల్ని విమోచించి భద్రపరచాలనేది దేవుని ఉద్దేశం. When you study book of Deuteronomy chapter 28, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు, there are several different curses mentioned there. అంటే అక్కడ కొన్ని రకాలైన శాపాలను గురించి వాక్యం చెప్తా వచ్చింది. Bible says diseases, mental illness and confusion to the mind sometimes is a curse. అంటే కొన్ని రకాలైన రోగాలే కానివ్వండి, మానసికమైన వేదనే కానివ్వండి, మనశ్శాంతి లేకపోవడం కూడా ఇవన్నీ శాపమే. I'm not saying all the diseases are the curse from somebody. అట్లాగని చెప్పేసి ఇక రోగాలన్నీ కూడా ఏదో ఒక శాపం అని చెప్పడం లేదు. I'm not saying when you get confused in your mind that you're cursed by God. మీ మనసులో ఏదో సంకోచితాలు వచ్చేసాయంటే దాని అర్థం దేవుడు మిమ్మల్ని శపించేసాడని కూడా నేను చెప్పడం లేదు. Sometimes the evil one can cause those things happen to you. కొన్నిసార్లు అపవాదైనటువంటి వాటి ద్వారా మిమ్మల్ని భ్రమపరచవచ్చు అని అర్థం. Diseases may come unnecessarily. అంటే కొన్నిసార్లు మనం ఊహించకుండా అనవసరమైన రోగాలు కూడా వస్తుంటాయి. Mental disturbances can come unnecessarily. కొన్నిసార్లు మానసికమైనటువంటి ఒత్తిడి కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. A person that is completely healthy may get in his mind all confused. అంటే తన యొక్క జీవితంలో చక్కని ఆరోగ్యం కలిగిన వ్యక్తి తన మనసులో ఎప్పుడు చూసిన సంకోచితం, అనుమానం, అనేక రకాలైన
ఉద్దేశాలతో ఉంటాడు. Sometimes, number two, failure of the crops and the livestock can happen to you. కొన్నిసార్లు ఇక పంట నష్టమే కానివ్వండి, జీవిత నష్టమే కానివ్వండి, కొన్నిసార్లు మనకు అది సంభవించవచ్చు. I mean, you planted all this field for some crops, ఏంటి మీరు ఏదో పంట కొరకు ఒక పంటను మీరు వేసి ఉండొచ్చు, and you are expecting a great return in the harvest. మీరు ఇక పంట సమృద్ధిగా పండాలని మీరు ఆశిస్తూ ఉంటారు. And for some reason, everything get destroyed. ఏదో తెలియని ఒక కారణం చేత అంత నష్టము అనేది ఏర్పడవచ్చు. Sometimes being susceptible to accident and untimely death can be the result of a curse. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలే కానివ్వండి, అనుకోని గాయాలే కానివ్వండి, అది కూడా కొన్నిసార్లు శాపంతో పోల్చబడుతూ ఉంటాయి. In Deuteronomy chapter 27, you see at Mount Abel, God is pronouncing certain curses on the people of Israel. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయంలో అక్కడ ఒక పర్వతం మీద దేవుడు శాపాన్ని గురించి ప్రవచిస్తూ వస్తున్నాడు. God is cursing or pronouncing the curse on some children that dishonored their parents. కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నప్పుడు వారి మీద శాపాన్ని వారు కొని తెచ్చుకోవడం గురించి దేవుడు చెప్పాడు. I tell young people, నేను ఎవరు బిడ్డలతో చెప్తూ వస్తుంటాను, you have to respect your parents. మీ తల్లిదండ్రులకు మీరు విధేయతను, గౌరవాన్ని చూపించాలి. You have to honor them. వారిని మీరు గౌరవించాలి. You know, sometimes when young people go to studies in schools and college and they get a little bit of education, కొన్నిసార్లు యవన పిల్లలు వారి కాలేజీలకు కానీ స్కూల్కి కానీ వాళ్ళు వెళ్ళి చదువుకుంటున్న సమయంలో and they become educated and they get a college degree and something, వారు చక్కగా చదువుకొని ఒక కాలేజీ డిగ్రీని సంపాదించుకుని they can read and understand English, maybe they can even speak English. అంటే వారు ఇంగ్లీష్ చదవడం, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా వాళ్ళు నేర్చుకుంటారు. All of a sudden their parents are no longer important for them. కానీ ఆ సందర్భంలో వారి తల్లిదండ్రులకు అంత ముఖ్యం, వాళ్ళ తల్లిదండ్రులు వారికి అంత ముఖ్యంగా అనిపించరు. Because my father and my mother, they are not educated. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా అమ్మ నాన్న చదువులేదండి, They don't understand what is going on in this అసలు ఈ world. లోపల ఏం జరుగుతుందో మా అమ్మ నాన్నకి ఏం తెలియదు. They are very poor. They are not good looking. They are not presentable in front of my friends. అసలు మా స్నేహితుల ముందు మా అమ్మ నాన్న చూస్తుంటే వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, వాళ్ళ వస్త్రధారణ కానీ ఇవన్నీ కూడా అంత బాగోవని అంటారు. Young people, your parents might be uneducated. ఎవరు బిడ్డలారా, బహుశా మీ తల్లిదండ్రులకు చదువులేకపోయి ఉండొచ్చు. They might look like poor people. వాళ్ళు బహుశా పేదవారిగా వారి ఆకారాలు కనబడుతూ ఉండవచ్చు. They might not understand everything that you are trying to communicate with them. మీరు వారితో చెప్పాలనుకున్నవన్నీ కూడా బహుశా వారికి అర్థం కాకపోవచ్చు. But that does not give you any right to dishonor and disrespect your parents. ఇది ఏమీ కూడా నీ తల్లిదండ్రులకు నువ్వు అవిధేయుడుగానో లేదా అగౌరవపరచాలనేది చెప్పబడ్డదా? You can come to Deuteronomy chapter 27. నువ్వు ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం చూసినట్లయితే Bible says if you dishonor your parents, God is going to place the curse on you. వాక్యం అంటుంది, నీ తల్లిదండ్రులకు నువ్వు అవిధేయుడుగా ఉన్నట్లయితే దేవుడు నీ మీద శాపాన్ని ఉంచుకొని అన్నాడు ఆయన. And also in the same chapter it says if you move the boundaries of the property, అలాగే అదే అధ్యాయం కూడా వాక్యం ఏమంటుందనంటే నువ్వు నీకు సరిహద్దులను దాటి వెళ్ళిపోయినట్లయితే God is going to bring the curse on you. అక్కడ కూడా దేవుడు శాపాన్ని తీసుకొస్తాడంటే వేరే వారి స్థలంలోకి వెళ్ళకూడదు. As Christians, we should never be engaged in those kind of అంటే things. క్రైస్తవులుగా మనము మన యొక్క పరిధి దాటకూడదండి, మనం మన యొక్క పరిధిలోనే ఉండాలి. If the property line is this way, అండ్ మన యొక్క ఆస్తి ఒక ఇంతవరకే ఉందనుకోండి, you better keep the property line the same way. అండ్ ఆ ఆస్తి అక్కడ వరకే మనం కాపాడుకోవాలి. You don't need to move that 1 inch, 1 foot, maybe 1 meter into somebody else's property. అండ్ వేరే వాళ్ళ ఇక్కడ స్థలంలోనికి ఒక గజం ఒక అడుగు అని చెప్పేసి నువ్వు కదలకూడదు. You're not going to take it to heaven anyways. అది ఏమాత్రం మనం ఎన్ని పోగేస్తున్నా పర్వకంగా అయితే తీసుకోలేగా. God says you have no right to move the property line. దేవుని వాక్యం అంటుంది నీ సరిహద్దును దాటి వేరే వారి సరిహద్దులోకి నువ్వు వెళ్ళకూడదు. And if you are a Christian and if you want the blessings of God, keep the property line where it is. నువ్వు క్రైస్తవుడు అయి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం నీకు కావాలనుకున్నప్పుడు నీ సరిహద్దులను ఉండాలి. Oh sir, but my neighbor, he is very mad. He's a nasty person. I'm going to see if I can move the property line. అండి మా పక్కన నా పక్కన ఉన్నటువంటి పొరుగువాడు తెలివిలేనోడండి, వాడు ఏం పనికిరాడండి, కొంచెం నా యొక్క ఆస్తిని నేను పెంచుకుంటానని నువ్వు చెప్పొచ్చు. We have no right to do that as Christians. క్రైస్తవులుగా అటువంటి చర్యలు మనం చేయడానికి ఎటువంటి అర్హత మనకు లేదు. Bible says if you do that, God is going to pronounce the curse on you and your children. వాక్యం ఏమంటే అలాంటి వాటిని మనం చేసినప్పుడు దేవుడు మన మీద మన బిడ్డల మీద శాపాలను ప్రకటిస్తాడని చెప్తుంది వాక్యం. Sexual immorality, immoral lifestyle,
that is going to bring the curse of God on you. చారత్వమైనటువంటి తలంపు ఇవన్నీ కూడా మన మీద శాపాన్ని తీసుకొస్తాయని అంటుంది వాక్యము. If you are married, one husband and one wife, that's about it. యాండి మీరు ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు లేదా ఒక భర్తని ఒక పురుషుని వివాహం చేసుకున్నప్పుడు అంతే. If you are not married, you wait for life together until you get married. ఒకవేళ వివాహం చేయబడకపోతే వివాహం అయ్యేంత వరకు మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. As a Christian, you cannot engage in immoral lifestyle. యాండి క్రైస్తవులుగా మనము దైవికత లేనటువంటి జీవితంలో మనం జీవించకూడదు. How many young people with the promised future destroy their life with immoral lifestyle? యాండి ఎంతమంది యవన బిడ్డలు అనుకోకుండా వారు జీవిస్తున్నటువంటి ఆ దుర్భరమైన జీవితం ద్వారా వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. A good friend of ours, we both know him. యాండి మాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు మా ఇద్దరికి తెలుసు. A good young man and their son. యాండి ఒక యవనస్తుడు వారి యొక్క కుమారుడు. Very educated. మంచి చదువుకున్న వ్యక్తి. Working for a computer software company. యాండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. Obviously he's making a lot of money. చాలా విస్తారమైన డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. When I was away, he sent me a message saying, "Sir, so and so committed suicide." సారు వేరే చోట ఉన్నప్పుడు నేను ఒక సందేశం పంపించి ఏమని సందేశం అంటే పలానా వారి కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. And I asked him, "What is the reason?" దైవజనుడు అడిగారు కారణం ఏంటి అని. He said, "Well, there is something going on in their life that we can talk later." వారు చెప్పినటువంటి మాట నేను చెప్పిన మాట ఏంటంటే వారి జీవితం ఒకటి జరిగింది, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. Young person, 27, 28, 29 years old. 26, 27, 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యవనస్తుడు. Very educated. గొప్పగా చదువుకున్నాడు. Good job. అద్భుతమైన ఉద్యోగం అతనికి ఉంది. Lot of money in his hand. అతని చేతిలో బోల్డంత సంపద ఉంది. But the life got short way too early. చాలా తక్కువ కాలంలో తన జీవితం ముగించబడిపోయింది. Be careful how you live as a Christian. క్రైస్తవునిగా మనం ఎలా జీవిస్తున్నామో జాగ్రత్త కలిగి ఉండాలి. So when you worship God, మనము దేవుని ఆరాధించినప్పుడు God can remove all these curses away from you. నీ యొద్ద నుంచి దేవుడు ఈ శాపములన్నిటినీ తీసివేసేవాడై ఉన్నాడు. Let me explain how God removes these curses. ఈ యొక్క శాపాలను మన జీవితం నుంచి దేవుడు ఎలా తీసివేస్తాడో నేను మీకు చెప్తున్నాను. This doesn't mean you do all these wrong things, come to church, God is going to bless you. దాని అర్థం మీరు ఎన్ని చేసేది పర్వాలేదు దేవుడి దగ్గరికి వచ్చేస్తే ఆయన ఆరాధించి ఆశీర్వదించేస్తాడని కాదండి. You live an immoral lifestyle and you come to church and hope God is going to bless you. అంటే మీరు దైవికత లేని జీవితాన్ని జీవించేసి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు ఆశీర్వదించేస్తాడని కూడా కాదు. You dishonor your parents, you hope to come to church and receive the blessings of మీరు మీ God. తల్లిదండ్రులను అగౌరవపరిచి మందిరానికి వచ్చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటామని అనుకోవడం కాదు. You remove the property line for your neighbor, but you come to church and ask pastor to pray and ask you blessing. మీ సరిహద్దుల్లో మీ యొక్క పొరుగు వారి యొక్క సరిహద్దుల్లోనికి వెళ్ళిపోయి దేవుని ఆశీర్వాదాలు మీరు ఆశించమాకండి. God doesn't work that way. అట్లాంటి విధానంగా దేవుడు ఆశీర్వదించడు. When you come to worship, మీరు ఆరాధించడానికి వచ్చినప్పుడు when you have the right heart before a holy God, సర్వశక్తుడైన దేవుని ఎదుట ఒక చక్కని మనస్సును మీరు కలిగి ఉన్నప్పుడు God is going to reveal the things that you need to get rid of in your life. మీ జీవితంలో నుంచి మీరు తీసివేసుకోవాల్సిన వాటన్నిటిని దేవుడు మీకు తెలియపరుస్తాడు. That is the reason we ask you to come to worship service. అందుకే మీరు దేవుని ఆరాధనకు రావాలని నేను చెప్తున్నాను. When the word of God is preached, the sins are going to be revealed in your life. దేవుని వాక్యము బోధించబడినప్పుడు మీ జీవితంలో ఉన్న పాపాలు బయలుపరచబడతాయి. And when the sins are revealed in your life, you're going to ask God to forgive you and you're going to live a good మీ life. జీవితంలో పాపాలు బయలుపరచబడినప్పుడు దేవా నన్ను క్షమించయ్యా అని చెప్పి మీరు అడుగుతారు. దేవుడు అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాడు. God, there are certain things that I have done wrong. Please forgive me because I'm here to worship you. ప్రభువా నేను చేసినటువంటి కొన్ని తప్పిదాలను నన్ను క్షమించమని ఇంకా క్షమాపణ నేను పొందుకోవాలని ఉన్నానయ్యా ఇక్కడ చెప్తారు. God forgives you. అప్పుడు దేవుడు నేను క్షమించి Then you cry, God, and God, please bless me. అప్పుడు దేవుని అడగండి, దేవా నన్ను ఆశీర్వదించండి అని అడగండి. God can bless you. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. Some of us have a big, huge stone in our possession. మనలో చాలా మంది మన స్థాయిలో పెద్ద బండలు పెట్టుకుంటున్నాం. You remember Lazarus' tomb? మీకు లాజరు సమాధిని గురించిన మాటలు తెలుసా? You remember in the Bible, in the Gospel of Luke? లూకాసు యొక్క యోహాను సువార్తలో లాజరు సమాధిని గురించి. We have a stone like that in our homes. మన జీవితంలో కూడా ఒక బండలు అలాగే ఉన్నాయి. That stone
is placed right in front of your door. అది మన ఇంటి ద్వారాల ఎదుట అలా నిలబెట్టబడిపోయి ఉంది. It's so big, no one can push it open. అది ఎవ్వరూ తోయలేనటువంటి ఒక పెద్దది. God sends the blessings to your home. దేవుడేమో మీ ఇంటికి ఆశీర్వాదాలు పంపిస్తుంటాడు. But the sin is blocking the door where God is supposed to bring the blessing. కానీ ఇక పాపం ఏం చేస్తుందంటే దేవుడి యొద్ద నుంచి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా అడ్డుపడుతుంది. The curses that you have inherited is blocking your front door. మీరు సంపాదించుకున్నటువంటి ఆ శాపాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మీ ఇంటి ముందు దేవుని ఆశీర్వాదం రాకుండా అడ్డుపడ్డగా ఉన్నాయి. But you cry and ask God, God, why are you not blessing me? మళ్ళీ మీరు ఏమంటారంటే ప్రభా నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదో ఏమడుగుతున్నారు? God, I'm crying, I'm praying, I'm fasting, but why don't you bless me? ప్రభా నేను ఏడుస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఎన్ని చేస్తున్నా, ఎందుకు నన్ను ఆశీర్వదించడం లేదు? God says, దేవుడు అంటాడు, you have a curse right in front of your door. నీ ద్వారం దగ్గర నువ్వు శాపాలు పెట్టుకున్నావు నైనా, I cannot bless you. నేను ఆశీర్వదించలేదు. Until and unless we remove those curses, ఈ శాపాలను మన జీవితం నుంచి మనం తీసివేనంత వరకు, by asking God to forgive our sins in front of a holy God, సర్వశక్తులైన దేవుని ఎదుట మన పాపాలు క్షమించమని మనం అడగడం ద్వారా God cannot bless you, dear friend. దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు సహోదరుడు. I have a couple more points, but let me give you one more thing to think. నాకు చెప్పడానికి ఇంకా ఉన్నాయి కానీ ఇంకొక విషయం నేను చెప్తాను. Number 3, worship brings forgiveness. మూడవది, ఆరాధించడం ద్వారా క్షమాపణను మనం పొందుకుంటాం. Let's look at Luke chapter 7 verses 37 and 38. లూకా సువార్త 7వ అధ్యాయము 37-38 వచనం చూద్దాం. In there you see a lady who was a sinner. అక్కడ ఒక పాపంతో నింపబడినటువంటి పాపాత్మురాలు ఒక స్త్రీని మనం చూస్తా ఉంటాం. She came to Jesus Christ. ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. Can somebody read 37 and 38? 37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలను తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. Amen. ఆమేన్. I did a little bit of study on this. నేను దీని మీద కొంచెం ధ్యానించినప్పుడు She came to Jesus with the purpose to worship. ఆమె యేసయ్యను ఆరాధించాలన్న ఉద్దేశంతో వచ్చింది. She came with the intention of worshiping Jesus. Nothing else mattered to her. యేసయ్యను ఆరాధించాలన్న ఉద్దేశం తప్ప ఇంకా ఆమెకేమీ లేదండి. She brought the perfume. ఆమె ఒక అత్తరు తీసుకుని వచ్చింది. You know how much money is that? అది ఎంత ఖరీదో తెలుసా? 1 year salary. తన జీవితంలో ఒక సంవత్సరం పాటు సంపాదించేంత డబ్బు. Can you imagine giving 1 year salary to your church? నేను ఒకసారి ఊహించండి, ఒక సంవత్సరం మీ జీవితం మందిరానికి ఇచ్చాడంటే ఎట్లా ఉంటుంది? Some of you thinking, please change the point. కొంతమంది అంటారు టైగర్ ఇది కాక ఇంకేదని చెప్తారా మీరు అని అనుకోవచ్చు. I don't think this lady was a very rich lady. ఆమె ధనవంతురాలు కూడా ఏం అనుకోలేదు. But she came with something in her hand. కానీ యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఒక మొత్త చేతులతో కాకుండా ఒక దాన్ని తీసుకుని వచ్చింది. Today when we come to worship, ఈరోజు మనం ఆరాధనకు వస్తున్నప్పుడు we have no problem coming with empty hands. ఖాళీ చేతులతో చేతులు ఊపుకుండా రావడంలో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. We don't even bring a Bible to our church. కొన్నిసార్లు అసలు మందిరానికి బైబిల్ కూడా తీసుకురా. Just like we are going to the market, we just leave home and come to church. అంటే మనం మార్కెట్కి వెళ్ళేదంటే మనం ఇక చర్చికి కూడా వచ్చేస్తూ ఉంటాం. At least when you go to the market, you have a couple of bags so you can carry all your vegetables. అంటే మార్కెట్కి వెళ్ళామనుకోండి కనీసం సంచలనం తీసుకెళ్తాం కూరగాయలు తీసుకురావడానికి. But some of us come to church, there is nothing in our hand. కొంతమంది అసలు మందిరానికి అసలు ఏది తీసుకురావడం. But we make sure we have the cell phone in our hand. కానీ ఒకటి మాత్రం ఉంటుందండి, చేతిలో ఫోన్ మాత్రం ఎప్పుడు ఉండదు. There is no offering. కానుక తీసుకురాం. There is no Bible. బైబిల్ తీసుకురాం. There is no preparation of the heart. అండి మనస్సులో ఎటువంటి ఒక సిద్ధపాటు మనకు. There is no purpose. అసలు ఎందుకు వస్తున్నామో ఉద్దేశం ఉండదు. Just like these animals roam the street, we just come to church. ఏంటి వీధిలో జంతువులు వెళ్తున్నట్టు మనం దేవుని మందిరానికి వచ్చేస్తాం. But this lady, కానీ ఈ స్త్రీ she was a sinner. పాపాత్మురాలు. She came to worship God with a purpose. ఉద్దేశంతోనే యేసయ్యను ఆరాధించడానికి వచ్చింది.
Amazing. Jesus knew how much money this is. అది ఎంత ఖరీదో అసలు నిజంగా యేసయ్య కూడా తెలుసు. He knows. ఆయనకు తెలుసు. You know, he didn't say, wow, you did a wonderful job spending that kind of money. అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు చాలా మంచి పని చేసావు అని కూడా చెప్పలేక యేసయ్య. That's what we want. మనం ఏమంటాం? అలాంటి ఆలోచన చేస్తాం. If we give 1,000 rupees to the church, మనం ఒకవేళ 1000 రూపాయలు కనుక యేసయ్య మందిరానికి ఇచ్చాం అనుకోండి, we think that is a big amount. నేను పెద్ద అమౌంట్ ఇచ్చేసాను నేను. We want the pastors to announce that for the next 3 months. అంటే వచ్చే 3 నెలలు మా అయ్యగారు మేము ఇచ్చిన 1000 గుంజే చెప్పాలి. Oh, so and so gave 1,000 rupees to the church. ఫలానా వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చాడు మందిరానికే చెప్పాలి. We are looking for that appreciation. అయ్యగారు మనల్ని పొగడాలి మన ఎప్పుడు కూడా. And if he doesn't appreciate, ఒకవేళ అయ్యగారు కనుక పాపం మర్చిపోయి మిమ్మల్ని పొగడకపోతే our face gets big. మన మొదలు పెద్దగా అయిపోతాయి. And we get angry. కోపం వచ్చేస్తున్నది. We get upset. మనం నిరాశ చెందుతుంటాం. We are looking for man's appreciation. అంటే మనుషులు మనల్ని పొగడాలని చూస్తాం. This lady, when she spent all that money, she wasn't looking for the appreciation. అంటే ఈమె ఇక స్త్రీ తన యొక్క ధనం అంతా కూడా తన అక్కడ ఖర్చు పెట్టేసినప్పుడు ఎవరైనా పొగడాలని చూడాలి. Verse number 48 is the result. 48లో ప్రతిఫలం కనబడుతుంది. నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. Thy sins are forgiven. నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. Doesn't matter how much money you spend, but your sins are forgiven. ఇది ఎంత ఖరీదని కాదు, నీ పాపాలు క్షమించబడ్డాయి. She knew that is the most important thing for అది her. చాలా తన జీవితంలో చాలా విలువైన విషయం అని తను తెలుసుకుంది. Not just the appreciation of the people. నేను మనుషుల పొగడతలు కాదు. We want everybody to talk about what we give. ఏంటి మనం ఇచ్చిన దాని గురించి జనాలందరూ మాట్లాడాలని మనం అనుకుంటున్నాం. Wow, that brother gave 5,000. That is a big ఆ amount. వ్యక్తి 5000 చెప్పా చాలా గొప్ప డబ్బు ఇచ్చేసాడు. He could have actually given 25,000. అతను ఇంకా చెప్పాలి అంటే 25,000 ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడు. He's still holding 20, but he only gave 5. అతను 20,000 దగ్గర పెట్టుకుని 5,000 ఇచ్చాడు. And for that 5, he wants all the appreciation. He could care less about sins being ఈ forgiven. ఇచ్చిన 5,000కి ఏముంటుందంటే అందరూ పొగడాలనుకుంటారు, కానీ తాను చేసిన పాపాల యొక్క క్షమాపణ అంతకు అర్థం కాదు. But that lady had the right attitude before God. కానీ ఆమె యేసయ్య దగ్గర సరైన విధానాన్ని కలిగి ఉందండి. Her sins are forgiven. తన పాపాలు క్షమించబడ్డాయి. Where do you think that lady is right now? ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది అనుకుంటున్నారు మీరు? Obviously, she's dead and gone. బహుశా తను చనిపోయింది, వెళ్ళిపోయింది. I believe she's in heaven. నేను నమ్ముతున్నాను తెలుసా, ఆమె పరదేశంలో నా యేసయ్యతో కూడా ఉంది. I believe she is listening into this message ఆమె today. బహుశా ఈ రోజు ఈ వాక్యాన్ని అక్కడి నుంచి వింటా ఉండద్దే. People in heaven, they are so busy worshiping God. అండ్ సహజంగా పరలోకంలో ఉన్న వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దేవుని ఆరాధిస్తూనే ఉంటుంటారు. But I believe every now and then they listen into the heavens and to the earth and see what is going on in this. అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు అసలు భూమి మీద ఏం జరుగుతుందో కూడా వాళ్ళు తొంగి చూస్తూ ఉండవచ్చు. And I believe she is listening to this message that we are preaching about ఈ her. రోజు ప్రసంగించబడుతున్న తన గురించి ప్రసంగించబడుతున్న ఈ ప్రసంగాన్ని బహుశా ఆమె వింటూ ఉండదేమో. And she can testify today. ఆమె ఏమని సాక్ష్యం ఇచ్చుద్ది ఈ రోజు అంటే, Oh, dear brother, preach on about my life. ఆమె ఏమంటుంది అంటే, సహోదరుడు నా జీవితాన్ని గురించి బోధించు. I didn't want anybody, any human being to give me an appreciation and a pat on my ఏ back. మనుషులు నన్ను పొగడాలని నేను ఆశించడం లేదు. That is not what I was looking for that day. నేను ఆ రోజు ఎదురు చూసింది అది కాదు. But I came to worship Jesus. నేను నా యేసుని ఆరాధించడానికి I వచ్చినప్పుడు wanted somebody to forgive my sins. నా పాపాలు ఒకరు క్షమించాలనే ఉద్దేశంతో వచ్చాను. Oh, dear friends, when we come to worship Jesus ఏ today, స్నేహితుడా, ఈ రోజు మనం యేసుని ఆరాధించడానికి వచ్చినప్పుడు are you looking for the forgiveness from ఈ God? రోజు దేవుని యొద్ద నుంచి నాకు క్షమాపణ మీరు అడుగుతున్నారా? Are you looking for some human beings to praise you and say how good you are? ఎవరైనా ఒక మనుషులు మీ దగ్గరకు వచ్చి మీరు ఎంత మంచోళ్ళని చెప్పాలని మీరు ఎదురు చూస్తున్నారా? Oh, I can praise you, I have no problem. మిమ్మల్ని పొగడ్డంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. I can పొగుడుతాను. look at you and say you did a wonderful job. వాళ్ళు బాగా మంచి పని చేస్తారని నాకు చెప్పడం ఎటువంటి ఇబ్బంది లేదు. Let me tell you, I'm only going to remember you maybe for a few minutes, maybe for a couple of hours, maybe for 1 week. అది నేను ఒక మాట చెప్పున్నా, నేను ఆ విషయాన్ని నేను కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, ఒక వారమే గుర్తుపెట్టుకుంటానేమో. If you ask me your name, maybe next month I won't even remember your ఒక name. వచ్చే వారం తర్వాత మీరు ఒకవేళ వచ్చి మీ పేరు నన్ను అడిగితే మీ పేరు కూడా నాకు గుర్తుండదేమో. I have to say, well, that person that gave 1,000 rupees to the church, then I have to think, నేను oh అప్పుడు yeah, I remember నేను that. అప్పుడు ఏమనుకుంటానంటే, అదే 1000 రూపాయలు ఇచ్చారు ఒక ఆయన, అతను పేరు ఇది అనుకుంటా అని చెప్పేసి నీ పేరుని అర్థం చేసుకుంటా గుర్తు చేసుకుంటా ప్రయత్నం చేస్తాను. Human appreciation only has
that kind of life, short period. ఏంటి మానవుల యొక్క పొగడుతలు మన జీవితంలో కొంతసేపు మాత్రమే ఉంటాయి. But when you worship God with sincerity, కానీ దేవుణ్ణి యథార్థమైన హృదయంతో మీరు ఆరాధించినప్పుడు you can walk away from here knowing that God has forgiven your sins. దేవుడు మన పాపాలను క్షమించాడన్నటువంటి ఒక సంతృప్తి కలిగిన మనసుతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది. That is the reason we encourage you to come to worship. అందుకే మీరు దేవుని మందిరంలో ఆరాధించడానికి రావాలని చెప్తుంటారు. Don't look for excuses, dear friends. పిల్లరా, దేవుని మందిరానికి రాకుండా ఉండడానికి సాకులు ఎత్తుకోమాకండి. Your children need to be in the church. మన పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి. I'm afraid after we are all dead, there won't be any people in our churches. నాకు చాలా భయం ఏంటో తెలుసా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలు మందిరంలో జనాలు ఉంటారా అనిపిస్తుంటుంది. Because our children are not here to see and to experience the worship of God. ఎందుకో తెలుసా, మన పిల్లలు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్మరించడానికి మన మధ్య లేదు. Not just for us pastors. స్నేహితులారా, సేవకుల కోసం కాదండి ఇదంతా. Your children, every one of you, your children need to be in the church. మీ పిల్లలు ఇప్పుడు మీరు అందరూ, మీ పిల్లలందరూ కూడా మందిరంలో ఉండాలి. They need to learn how to worship God in the church. దేవుని మందిరంలో దేవుని ఆరాధించడం ఎలాగో వాళ్ళు తెలుసుకోవాలి. After we die, మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత they are the ones that is supposed to carry out this ministry. ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వాళ్ళై ఉంటారా? When you worship God, మీరు దేవుని ఆరాధించినప్పుడు worship as a family. కుటుంబంగా ఆరాధించండి. Worship brings the presence of Jesus. ఆరాధన అనేది మన జీవితంలో దేవుని యొక్క యేసుక్రీస్తు వారి సన్నిధిని తీసుకుని వచ్చింది. The true worship removes the curse from your life. నిజమైన ఆరాధన మన జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని కొట్టివేస్తుంది. The worship brings the forgiveness of our sins. ఆరాధన మన పాపములకు క్షమాపణను తీసుకుని వచ్చింది. Every eyes closed, heads bowed. అందరూ తల ఉంచండి, కళ్ళు మూసుకుంటాం. There is anyone here that have never accepted Jesus as their Savior? మీలో ఎవరైనా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే Today might be the day that you can come to God and say, God, please forgive me. ఈ రోజు దేవుని యొద్దకు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని మీరు అడగండి. Forgive my sins, and I believe that you died on the cross for my sins. ప్రభువా నా పాపాలు క్షమించండి, శిలువలో మీరు నా కొరకు చనిపోయారని నమ్ముతున్నాను నేను. Today I ask you to come into my heart. ప్రభువా నా హృదయంలోనికి మీరు రమ్మని అడుగుతున్నాను ప్రభువా. Bless me, dear God. ప్రభువా దయచేసి నన్ను ఆశీర్వదించండి. If you have never accepted Christ, ఒకవేళ ఇంకా మీరు యేసును అంగీకరించిన వారైతే let this be your prayer today. ఈ రోజు మీ ప్రార్థన ఇదే ఉండాలి. Dear God, please forgive me my sins. ప్రభువా నా పాపాలు క్షమించండి నాయనా. Today I ask you to come into my heart. ప్రభువా ఈ రోజు నా హృదయంలోనికి మీరు రమ్మని అడుగుతున్నాను తండ్రి. And that is my prayer. ప్రభువా అది నా ప్రార్థన. Dear Jesus, please come into my heart. యేసయ్యా నా జీవితంలో నా హృదయంలోనికి రండి. I am a sinner and I know I deserve the punishment. ప్రభువా నేను పాపిని, ప్రభువా నా పాపములకు శిక్షను I believe you died on the cross for my sins. ప్రభువా నువ్వు శిలువలో నా పాపముల నిమిత్తం చనిపోయావని నమ్ముతున్నాను. You were buried and you rose again on the third day. ప్రభువా మీరు ఇంకా శిలువలో చనిపోయి పాతి పెట్టబడి మూడవ దినాన సజీవునిగా తిరిగి లేచావు. Would you please help me? ప్రభువా దయచేసి నాకు సహాయం By చేయండి. faith, I accept you into my heart. విశ్వాసము ద్వారా తండ్రి మీరు నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను. Save me, dear God. ప్రభువా నన్ను రక్షించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.